భగవద్గీత 2వ అధ్యాయం 16వ శ్లోకం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః వనయోస్తత్వదర్శిభిః. సత్యాన్ని దర్శించిన వారు భౌతిక శరీరానికి శాశ్వతం లేదని మరియు ఆత్మకు మార్పు లేదని నిర్ధారించారు. వీరిద్దరి స్వభావాన్ని అధ్యయనం చేయడం ద్వారా వారు ఈ నిర్ధారణకు వచ్చారు. తాత్పర్యం: మారే శరీరానికి శాశ్వతత్వం లేదు. వేరెవరు కణాల చర్యలు మరియు ప్రతిచర్యల ద్వారా శరీరం ప్రతి క్షణం మారుతూ ఉంటుందని ఆధునిక వైద్య శాస్త్రం అంగీకరిస్తుంది మరియు ఆ విధంగా శరీరంలో పెరుగుదల మరియు వృద్ధాప్యం సంభవిస్తాయి. కానీ శరీరం మరియు మనసు యొక్క అన్ని మార్పులు ఉన్నప్పటికీ ఆత్మ అదే విధంగా ఉంటూ శాశ్వతంగా ఉంటుంది. పదార్థానికి మరియు ఆత్మకు మధ్య ఉన్న తేడా అది. స్వభావరీత్యా శరీరం నిరంతరం మారుతూ ఉంటుంది మరియు ఆత్మ నిత్యమైనది. ఈ ముగింపును నిరాకారవాదులు మరియు సాకారవాదులు అనే ఇరు వర్గాల సత్యద్రష్టులు ధృవీకరించారు.